హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? అయితే నేను ఒక హౌస్ వైఫ్ అండి. నాకు 1.5 year బాబు ఉన్నాడు. సో నేను ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అయితే అప్లై చేశానండి జాబ్ కోసము. సో నేను ఒక హౌస్ వైఫ్గా ఉండి ఇంట్లో పనులన్నీ చేస్తూ కష్టపడుతూ అయితే మళ్ళీ చదువుకోవడం అయితే కొంచెం ఇబ్బందినే అవుతుంది, చిన్న బాబు కదా. సో అయినప్పటికీ పట్టుదలతో అయితే జాబ్ కొట్టాలన్న ఆశతో అయితే చదువుతున్నాను. సో నా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ చూసుకుందామండి. నేను లాస్ట్ టైం మీకు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి మనకు చాలా సిలబస్ ఉంది. అయితే ఇక్కడ చూడండి, CBT 1లో అయితే అంటే ఫస్ట్ మనం ప్రిలిమ్స్ లాగా అటెంప్ట్ అయ్యే ఈ ఎగ్జామ్లో CBT 1లో అయితే మనకి చాలా సబ్జెక్ట్స్ అయితే ఉంటాయండి. చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి జనరల్ అవేర్నెస్ అండి. ఏంటి జనరల్ అవేర్నెస్ అనే సబ్జెక్ట్ కూడా ఉంది. అయితే ఈ జనరల్ అవేర్నెస్ అయితే 40 మార్క్స్ అయితే వస్తాయండి. అంటే 40 క్వశ్చన్స్ వస్తాయి, ప్లస్ ఒక్కొక్క మార్క్ కాబట్టి 40 మార్క్స్ కూడా జనరల్ అవేర్నెస్ నుంచి అయితే వస్తాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నేను లాస్ట్ టైం మీకు వీడియో చెప్పాను కదా, అంటే నేను ఎలా చదువుతానంటే, ఇప్పుడు ఇండియన్ హిస్టరీ ఉంది కదా, సో ఇండియన్ హిస్టరీ బుక్ అయితే నేను మొత్తం అయితే కంప్లీట్ చేస్తాను. చదివేటప్పుడు నేనైతే ఇలా ఇంపార్టెంట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతానండి. కంపల్సరీగా దాన్ని గుర్తుపెట్టుకోవడం అయితే గుర్తుపెట్టుకోను. ఒకవేళ మీరు ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ అడిగినా కూడా నేను ఒక్కొక్కసారి ఆన్సర్ చేయగలుగుతాను, ఒక్కొక్కసారి చేయలేను. ఎందుకంటే నేను ఇలా మొత్తం అయితే కంప్లీట్ చేసి అయితే ఉంచుకుంటాను. ఫైనల్గా ఒక ఎగ్జామ్కి 15 days లేకపోతే 10 days ఉందనగా మళ్ళీ దాన్ని రివిజన్ చేసుకుంటాను. అప్పుడైతే నేను కంప్లీట్గా అయితే నాకైతే గుర్తుండిపోతుంది, 2 సార్లు చదివినట్టు అవుతుంది. సో అలా నేనైతే జీకే ప్లస్ ఇండియన్ హిస్టరీ అయితే చదివాను. నోట్స్ కూడా క్లియర్గా ప్రిపేర్ చేసుకున్నాను, మీకు చూపించాను కదా. సో ఆ తర్వాత వచ్చేసి ఈరోజు అయితే నాది జనరల్ అవేర్నెస్ అయితే చదువుదామని అయితే అనుకుంటున్నానండి. ఇండియన్ హిస్టరీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి జనరల్ అవేర్నెస్కి అయితే వచ్చాను. ఫస్ట్ అయితే నేను ఎక్కువ థియరీ లాగా ఉంటాయి కదా సబ్జెక్ట్స్, అవైతే చదువుతానండి. మ్యాథ్స్ అయితే చదవను, మ్యాథమెటిక్స్ కొంచెం నాకు మ్యాథమెటిక్స్ అంటే భయము. సో అందుకని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే అవి చదవను. అయితే ఇక్కడ చూసుకుందామండి, CBT 1లో మనకు జనరల్ అవేర్నెస్ ఉంది కదా. జనరల్ అవేర్నెస్లో మనకైతే 2 టాపిక్స్ ఉంటాయండి, అంటే 2 సబ్జెక్ట్స్. జనరల్ స్టడీస్ ఒకటి, జనరల్ సైన్స్ ఒకటి. సో దీంట్లో ఒక 15 మార్క్స్ రావచ్చు, దీంట్లో ఒక 15 మార్క్స్ రావచ్చు. కన్ఫామ్గా 15 అనే చెప్పలేను, బట్ 15 అయితే తప్పకుండా వస్తాయి. అంటే బిలో అయితే రావు, ఎక్కువ అయితే వస్తాయి. జనరల్ సైన్స్లో అయితే 15 మార్క్స్ అయితే ఉంటాయండి. అయితే ఈ జనరల్ సైన్స్లో టాపిక్స్ ఏంటంటే, ఒకటి ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ. ఏమేమి ఉంటాయి? ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ కంటే బయాలజీ నుంచి అయితే ఎక్కువ మార్క్స్ అయితే మనకు ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తాయండి. ఇది 200% అయితే చెప్తున్నాను, బయాలజీ నుంచే ఎక్కువ వస్తాయి ఫిజిక్స్, కెమిస్ట్రీ కంటే. కాబట్టి మన బయాలజీయే ఎక్కువ చదువుకుంటే అయితే మంచిది. అలా అని కెమిస్ట్రీ, ఫిజిక్స్ అయితే చదవద్దని చెప్పట్లేదు, బయాలజీ కూడా చదువుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఫిజిక్స్, బయాలజీ చదువుతాం కదా, మరి ఈ ఏ సిలబస్ నుంచి చదవాలి మనం అనుకుంటే కనుక కంపల్సరీ అండి, ఇక్కడ చూడండి, ఓన్లీ NCERT బుక్స్ మాత్రమే చదవాలండి. NCERT సిలబస్కి సంబంధించిన బుక్స్ మాత్రమే చదవాలి. మళ్ళీ ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న NCERT బుక్స్ చదవాలండి. 6th క్లాస్ నుంచి 10th వరకు ఉన్నవి. అయితే నేనేం చేశానంటే, 6th నుంచి 10th క్లాస్ వరకు కదా NCERT బుక్స్. నేనైతే ఇప్పటివరకు అయితే NCERT బుక్స్ అయితే ఇంకా తీసుకోలేదండి. మనకి ఎక్కడైనా దొరుకుతాయి బుక్స్ కొనుక్కోవాలనుకుంటే, బట్ నేనైతే ఇంకా తీసుకోలేదు. దీన్ని నేను ఎలా చదువుకోవాలి అనుకుంటున్నాను అని అంటే, ఇక్కడ మీరు చూడండి, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ కదా మనకు 3 ఉన్నవి. దాంట్లో ఫస్ట్ వన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. అయితే ఇక్కడ నేను ఫిజిక్స్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. ఇవి నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నానని మీరు అనుకోవచ్చు. లాస్ట్ టైం 2020 నుంచి ఇప్పటివరకు 2024 వరకు లాస్ట్ వీక్ వరకు కూడా జరిగిన ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఆర్ఆర్బీకి సంబంధించిన ఎగ్జామ్స్, రైల్వే బోర్డు వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్. దాంట్లో అయితే ఎక్కువ ఏ టాపిక్స్ పైన అయితే క్వశ్చన్స్ వస్తున్నాయో అవైతే నేను ఇక్కడైతే చూజ్ చేసుకున్నాను. మీరు చూడండి, లైట్ అండ్ ఆప్షన్స్. దీంట్లో నుంచి మనకు 2020 నుంచి ఇప్పటివరకు అయినా రైల్వే ఎగ్జామ్స్లో అయితే 299 క్వశ్చన్స్ అయితే అడిగారండి, లైట్ అండ్ ఆప్షన్స్ నుంచి. ఇది ఉంది కదా, లైట్ అండ్ ఆప్షన్స్ మనకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండొచ్చు. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే మొత్తం సైన్స్ బుక్స్ చదివితే మనకు లైట్ అండ్ ఆప్షన్స్ అనే టాపిక్ ఎక్కడ ఉందనేది మనకి తెలిసిపోతుంది. అలా చూడండి, ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ 261. ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారో ఈ 3-4 years నుంచి అవైతే నేను ఇక్కడ రాసుకున్నాను. దాని ప్రకారంగానే ఈ టాపిక్స్ అయితే చదువుదామని అయితే అనుకుంటున్నాను. సేమ్ కెమిస్ట్రీలో కూడా కెమికల్ రియాక్షన్స్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? 211 క్వశ్చన్స్ కదా. సో ఇలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చిన టాపిక్స్ని అయితే నేను ముందు పెట్టుకొని అయితే ఇలా చదువుతున్నాను. బయాలజీ కూడా చూడండి, ఇక్కడ నేను చెప్తున్నప్పుడైతే మీరు ఈ నోట్స్ కొంచెం మీరు రాసుకుంటే నాలాగా హౌస్ వైఫ్ ఉన్న వాళ్ళకైతే కొంచెం హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఇంట్లో ఎంత మనం వర్క్ ఫేస్ చేస్తున్నామో మనకు తెలుసు కాబట్టి.
చెప్తున్నప్పుడు మీరు నోట్ చేసుకోండి. బయాలజీకి వచ్చేస్తే బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్లో నుంచి అయితే 68 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి అయితే నేను తీసుకున్న ఈ టాపిక్స్ అండి. అయితే మీరు ఇక్కడ చూడండి, మనం ఇవి ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే చదవాలి కదా అండి. ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి కామెంట్ చేయండి. అంటే ఈ టాపిక్స్ ఎన్సీఆర్టీ బుక్స్లో ఉన్నాయా లేవో ఒకసారి అయితే కన్ఫర్మ్ చేయండి. నేను ఎందుకంటే బుక్ తీసుకోలేదు, ఇవంతా నేనైతే గూగుల్లో కానీ యూట్యూబ్లో, టెలిగ్రామ్లో, అంటే సోషల్ మీడియా నుంచి ఇదంతా అయితే నేను గ్యాదర్ చేసుకున్నాను. సపరేట్గా బుక్ అయితే దీనికోసం అయితే తీసుకోలేదు, ఏ కోచింగ్ కూడా నేను తీసుకోలేదు. అయితే ఇక్కడ చూసుకుందామండి, మనకు ఎన్సీఆర్టీ బుక్స్ కదా చదవాల్సింది. ఈ బుక్స్ పీడిఎఫ్స్ కూడా నేను రెడీ చేసుకున్నానండి. పీడిఎఫ్స్ మీకు కూడా ఎవరికైనా పీడిఎఫ్ కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి, పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అయితే మీరు అనుకోవచ్చండి, కంపల్సరీ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే వస్తాయా క్వశ్చన్స్, వేరే సిలబస్ కానీ సిబిఎస్ఈ కానీ సిసి కానీ స్టేట్ సిలబస్ నుంచి రావా అని అయితే చాలామందికి అయితే డౌట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి నేనైతే మీ ముందుకు ఒక క్వశ్చన్ అయితే తీసుకొచ్చాను. ఆ క్వశ్చన్ని చదివిన తర్వాత చూద్దాము. అయితే మీకోసం నేను ఒక క్వశ్చన్ కూడా తీసుకొచ్చానండి. చూడండి ఇక్కడ, ఇది క్వశ్చన్: వాట్ టైప్స్ ఆఫ్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఓల్డ్ xylem? అంటే ఏ రకమైన వేస్ట్ పదార్థాలు, వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా, ఏ రకమైన వేస్ట్ పదార్థాలు మనకి ఓల్డ్ xylemలో స్టోర్ చేసి ఉంటాయి అనేది అయితే క్వశ్చన్ అయితే అడిగాడు. అయితే ఈ ఓల్డ్ xylem అయితే మనకి మొక్కలకు సంబంధించిందండి. అయితే మనం ఇక్కడ ఆల్రెడీ మనము టెక్స్ట్ బుక్స్ అన్నీ చదువుతుంటేనే మనకి ఓల్డ్ xylem గురించి అయితే తెలుస్తుంది. అయితే చూడండి, ఈ వేస్ట్ పదార్థాలు ఓల్డ్ xylemలో ఎలాంటి వేస్ట్ పదార్థాలు అయితే స్టోర్ చేసి ఉంటాయి అని అయితే అడిగాడు క్వశ్చన్. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి షిఫ్ట్ 1లో అడిగాడు, ఆర్ఆర్బి గ్రూప్ డి షిఫ్ట్ 2లో కూడా అడగడం అయితే జరిగింది. సో 2 times అడిగిన క్వశ్చన్ బట్ అయితే మీకు ఇక్కడ క్వశ్చన్ అయితే తీసుకొచ్చాను. ఇది ఎన్సీఆర్టీ బుక్ నుంచి అండి. వాట్ టైప్స్ ఆఫ్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఓల్డ్ xylem అని అయితే అడిగాడు. ఇక్కడ ఓల్డ్ xylem అంటే ఏంటి, xylem అంటే ఏంటి ఫస్ట్? ఇక్కడ xylem అంటే ఏంటంటే ప్లాంట్స్లో ఉన్న, అంటే మొక్కల్లో ఉన్న వాటర్ లేకపోతే మినరల్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుందంట. ట్రాన్స్ఫర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మొక్కల్లో ఉన్న నీళ్ళని లేకపోతే ఖనిజాలని, మినరల్స్ని రెండింటిని కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో అందుకు ఈ xylem అనేది యూజ్ అవుతుంది. అయితే ఓల్డ్ xylem అంటే పాతది. ఈ పాత xylemలో ఎలాంటి వేస్ట్ పదార్థాలు స్టోర్ అయి ఉంటాయి అనేది క్వశ్చన్ అయితే అడిగింది. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చింది చూడండి: యూరిక్ యాసిడ్, రిజైన్స్ అండ్ గమ్స్, గమ్ అంటాం కదా మనం, గమ్స్, అమోనియా, యూరియా, అమినో యాసిడ్స్, గ్రోత్ ప్రమోటింగ్ సబ్స్టాన్సెస్. ఈ క్వశ్చన్స్ అయితే ఇచ్చాడండి. మనం ఆప్షన్ ఏ యూరిక్ యాసిడ్ చూసుకున్నట్లయితే, యూరిక్ యాసిడ్ అనేది ఇది కూడా ఒక పక్షులకు సంబంధించిందండి. అంటే వేస్ట్ పదార్థాలకు సంబంధించిన పక్షులలోది ఇది. నెక్స్ట్ ఇది అమోనియా, యూరియా, అమినో యాసిడ్స్ చూసుకుంటే కనుక అవి యాసిడ్స్కి సంబంధించింది. గ్రోత్ ప్రమోటింగ్ సబ్స్టాన్స్ అంటే గ్రోత్, పెరుగుదలకు సంబంధించిన, పెరుగుదలను ప్రేరేపించే సబ్స్టాన్స్ ఉంటాయి కదా, అవి స్టోర్ చేసి ఉంటాయా ఓల్డ్ xylemలో అని అయితే అడిగాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రిజైన్స్ అండ్ గమ్స్ అండి. ఇవి ప్లాంట్స్లో ఉండే వేస్ట్ పదార్థాలు ఉంటాయి కదా, ఇవి ప్లాంట్స్లో ఉన్న వేస్ట్ పదార్థాలు, రిజైన్స్ అండ్ గమ్స్, ఇవే మనకి ఓల్డ్ xylemలో స్టోర్ చేసి అయితే ఉంటాయి. ఆప్షన్ అయితే మనది బి అయితే కరెక్ట్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఉంది, ఓకే, మనకు ఆప్షన్స్ కూడా ఇచ్చారు, ఆన్సర్స్ కూడా సెలెక్ట్ చేసుకున్నాము. కానీ ఇది కంపల్సరీ ఎన్సీఆర్టీ బుక్ నుంచే వచ్చిందా అని మనం ఎలా కన్ఫర్మ్ చేస్తాము అని అంటే, అవునండి, డైరెక్ట్ క్వశ్చన్ అయితే ఎన్సీఆర్టీ నుంచే ఇచ్చారు. ఏమైతే తికమకగా రివర్స్గా అయితే అడగలేదు మనల్ని, డైరెక్ట్ క్వశ్చనే ఇచ్చాడు. అది ఎలాగో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, చూడండి, ఎన్సీఆర్టీ సైన్స్ 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th, 10th టెక్స్ట్ బుక్స్ అండి. నేను పీడిఎఫ్ రెడీ చేసుకున్నాను, ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇలా ఓపెన్ చేయగానే మనకి చాప్టర్ వైజ్గా అయితే 1 చాప్టర్ 2 చాప్టర్ అనేది ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా. ఇదైతే 10th క్లాస్ అండి. 10th క్లాస్లో 5th చాప్టర్. ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ 10th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్ 5th చాప్టర్. ఇక్కడ మీకు చూపిస్తున్నాను, స్క్రోల్ చేస్తున్నాను చూడండి. 5th చాప్టర్ లైఫ్ ప్రాసెసెస్ అనే చాప్టర్ నుంచి అయితే ఈ క్వశ్చన్ మనకు డైరెక్ట్గా అయితే అడగడం అయితే జరిగింది. అయితే మనం ఎన్సీఆర్టీ బుక్ మొత్తం కంప్లీట్ చేసి ఉంటేనే మనకి ఎక్కడుందనేది తెలుస్తుంది. సో నాకైతే వెతకడానికి చాలా టైం పట్టింది. మీకోసం అయితే వెతికైతే తీసుకొచ్చాను క్వశ్చన్ ఎక్కడుందనేసి. చూద్దాము. ఇక్కడ మనం స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు చూడండి, ఎక్స్క్రీషన్ అనే టాపిక్ నుంచి అయితే మనకు క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది. ఎక్స్క్రీషన్. ఈ ఎక్స్క్రీషన్ అంటే ఏంటంటే, ఎక్స్క్రీషన్ మనకు ప్లాంట్స్లో ఉంటుంది, ఎనిమల్స్లో ఉంటుంది,
మనలో హ్యూమన్ బీయింగ్స్లో కూడా ఉంటుంది కదా, సో దానికి సంబంధించిందండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఎక్స్క్రీషన్ ఇన్ ప్లాంట్స్ కనిపిస్తుందా, ఎక్స్క్రీషన్ ఇన్ ప్లాంట్స్. అయితే ప్లాంట్స్లో మొక్కల గురించి కదా మనకు వచ్చిన క్వశ్చన్. సో ప్లాంట్స్లో మనకు క్వశ్చన్ ఎక్కడుంది, డైరెక్ట్ ఆన్సర్ అయితే ఇక్కడ మనం చూద్దాము. చూడండి లాస్ట్ నుంచి 4th 5th లైన్ అండి, ఒకసారి చూడండి. అదర్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఆర్ స్టోర్డ్ హ్యాజ్ రిజైన్స్ అండ్ గమ్స్ ఎస్పెషల్లీ ఇన్ ఓల్డ్ జైలం. డైరెక్ట్ క్వశ్చన్ అయితే అడిగాచ్చు మనకు. ఈ రిజైన్స్ అండ్ గమ్స్ అనేవి ఓల్డ్ జైలంలో అయితే ఉంటాయి. సో నేను ప్రిపేర్ చేసుకున్న పీడిఎఫ్ అండి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిలబస్కి సంబంధించి జనరల్ సైన్స్లో నుంచి ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీకి సంబంధించిన 6th నుంచి 10th వరకు ఎన్సీఆర్టీ బుక్స్లో ఉన్న టాపిక్స్ అన్నీ అయితే నేనైతే గ్యాదర్ అయితే చేసుకున్నాను. ఇక్కడ మీరు చూడండి 6th క్లాస్ నుంచి ఇక్కడ మనం చదవాల్సింది. చూడండి 6th క్లాస్ సైన్స్ ఎన్సీఆర్టీ బుక్ అండి, ఇది మొత్తం టెక్స్ట్ బుక్. ఇది క్లాస్ 6th టెక్స్ట్ బుక్లో ఫస్ట్ చాప్టర్ పేరు ద వండర్ఫుల్ వరల్డ్ ఆఫ్ సైన్స్, సెకండ్ డైవర్సిటీ ఇన్ ది లివింగ్ వరల్డ్. సో ఇలా కొన్ని అయితే చాప్టర్స్ అన్నీ అయితే నేను గ్యాదర్ చేసుకున్నాను. ఇది 6th క్లాస్కి సంబంధించింది. మీకు కూడా కావాలనుకుంటే కనుక ఇలా నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి, మనం చదవడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి 7th క్లాసు, 8th క్లాసు. ఇక్కడ చూడండి 8th క్లాస్లో ఓన్లీ 9 చాప్టర్సే లేవండి, ఇక్కడ ఉన్నాయి 10 చాప్టర్స్. వేరే పేపర్లో అయితే రాయొచ్చు, బట్ కంటిన్యూగా ఉంటేనే మీకు అర్థమవుతుందని చెప్పేసి నేనైతే 9th చాప్టర్ తర్వాత ఇక్కడ 10th చాప్టర్ రాశానండి. 10th 11 12 13 9th క్లాస్ ఉంది కదా, సో 9th క్లాస్ అయిపోయిన తర్వాత కంటిన్యూటీగా అయితే నేను ఇక్కడ 9 10 11 12 అయితే రాశాను. ఇదైతే 10th క్లాస్ అండి. 10th క్లాస్కి సంబంధించిన మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీవి నోట్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. 6th 7th వరకు అయితే మనకు అన్నీ కలిపే ఉంటాయండి, సైన్స్ బుక్ అంటాము. 8th 9th 10th మాత్రము ఏంటంటే 8th క్లాస్కి వచ్చేవరకు సపరేట్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వేరు అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ 8th 9th 10thలో అయితే ఈ 3 సబ్జెక్ట్స్ అయితే కొంచెం డిఫరెంట్గా అయిపోతాయి. ఫస్ట్ మనకి ఇక్కడ ఫిజిక్స్ ఇవ్వచ్చు, కెమిస్ట్రీ ఇవ్వచ్చు, మనము చాప్టర్స్ని బట్టి అయితే అర్థం చేసుకోవాలి. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అయితే చెప్తానండి. ఇప్పటికైతే ఈ నోట్స్ అయితే మీరు ఒక్కసారి అయితే ఇలా నోట్ చేసుకోండి. నేను మీకు కంప్లీట్గా మొత్తం ఒకసారి చూపిస్తున్నాను, ఎవరికన్నా కావాలనుకుంటే కనుక. అయితే ఫైనల్గా ఒకటి చెప్పండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ నేను ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నానా, ఇవే మీకు ఎక్స్ప్లెయిన్ చేయమంటారా, లేకపోతే కంప్లీట్గా మొత్తం అన్ని చాప్టర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఓకే, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీకి సంబంధించిన మనం ఈ టాపిక్స్ చదువుకుంటే ఓకే ఆన్సర్ చేయగలము వచ్చిన క్వశ్చన్స్లో. ఇన్ని ఇయర్స్ వరకు ఇచ్చినట్టుగా ఇస్తే పేపర్ కనుక ఓకే. ఒకవేళ అలా ఇవ్వలేదనుకోండి మనకైతే ప్రాబ్లం అవుతుంది కదా. సో ఎలాగైనా మనం క్యాచ్ చేసుకునేటట్టు ఉండాలి కాబట్టి అన్ని చాప్టర్స్ చదివితే బెటరు. బట్ ఒక్కొక్క చాప్టర్ చూసుకోవాలి మీరు. ఒక్కొక్క క్లాస్లో క్లాస్కి సంబంధించిన దాంట్లో మ్యాక్సిమం అయితే 13 చాప్టర్సే ఉన్నాయండి, బిలో అయితే ఏం లేవు. 12 13 12 13 ఇన్నే ఉన్నాయి. సో ఇవన్నీ చదవడం మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎగ్జామ్ కూడా దగ్గరలో ఉంది కదా. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఈ టాపిక్స్ చదువుకుంటే అయితే సరిపోతుందండి. సో మీకు ఒకసారి అయితే కామెంట్ చేయండి, ఈ టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయమంటారా, ఇవి చేయమంటారా అని చెప్పేసి. ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలి, కంపల్సరీగా అన్నీ చదవాలనుకున్న వాళ్ళైతే అన్నీ చదువుకోవచ్చు. బట్ నేనైతే ప్రజెంట్ అయితే ఇవి చదవాలనుకుంటున్నాను. ఇవి తర్వాత ఒకవేళ టైం ఉంటే కనుక అన్ని చాప్టర్స్ అయితే చదువుతాను. మీరు ఒకసారి అయితే వీడియో అయిపోగానే ఒకసారి కామెంట్ చేయండి. మీకు పీడిఎఫ్ కూడా నేను త్వరగానే పోస్ట్ చేస్తాను. నాలాగా హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళైతే తప్పకుండా అయితే వీడియో అయితే చూడండి, నోట్స్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి. మనకు తప్పకుండా జాబ్ అయితే రావాలండి, మనం ఇంటికే పరిమితం అయితే అవ్వద్దు, ఎవరితో మాటలు అయితే పడొద్దు. మంచి జాబ్ సంపాదించుకొని మంచి పేరు అయితే తెచ్చుకోవాలి. సో ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో అండి. బాయ్ బాయ్.